ప్రభు నామములకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథములో ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ దీనిని మెచ్చుకున్నాడే గాని దీనికి ఎటువంటి గద్దింపు లేక దిద్దుబాటు అనేది ఈ సంఘంలో కనిపించటం లేదు. దీనికి గల కారణం ఏంటంటే ఈ సంఘము దేవునికి ఇంపైన స్థితిలో జీవించినది. ఈ సంఘమును గురించి మాట్లాడుతూ నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని దానిని ఎరుగననలేదు అని చెప్పి ఉన్నాడు. ఈ సంఘములో దేవుడు చూసిన ఈ క్రియలను బట్టి దీనిని మెచ్చుకుంటున్నాడు. అంటే ఈ సంఘము చేసిన క్రియలలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇదే విధమైన క్రియలను గురించి చూస్తున్నప్పుడు సార్దీసు సంఘంతో అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావు అని పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. ఈ రెండు సంఘములలో కూడా క్రియలు కనిపిస్తున్నవి కానీ ఫిలదెల్ఫియా సంఘము దేవుని యొక్క మెప్పును పొందుకున్నదిగా కనిపిస్తుంది. అక్కడ దేవుని యొక్క గద్దింపును పొందుకున్నదిగా సార్దీసు సంఘం కనిపిస్తుంది. ఈ ఫిలదెల్ఫియాను దేవుడు మెచ్చుకోవడం గల కారణమును వెనుక ఈ రెండు సంఘముల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మనం తెలుసుకోవాలి. సార్దీసు సంఘము మృతమైనదిగా కనిపిస్తున్నది. ఈ మృతమైన స్థితికి దిగజారడం గల కారణము ఈ సంఘములో సాతాను సమాజపు వారు, యెజబెల్ వంటి బోధ బోధించేవారు, బిలాము వంటి తప్పుడు బోధ బోధించేవారు, ఇటువంటి వారందరూ ఈ సంఘములో ఉన్న దానిని బట్టి ఈ సంఘము యొక్క స్థితి వారి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సంస్కరణలు తెచ్చినదిగా కనిపిస్తుంది. ఈ సంఘం చేసిన సంస్కరణలు ఏది అనగా దేవుని యందు విశ్వాసముతో పని లేకుండా మంచి క్రియలు జరిగించినట్లయితే వారు రక్షణ పొందుటకు అర్హులు అని ఈ విధమైన బోధలు బోధించిన దాన్ని బట్టి ఆనాటి సమాజంలో విశ్వాసములకు ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మంచి పనులు చేయుటకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. దీని ఫలితముగా ఆనాటి సంఘములు క్రియలు ఉన్నవి కానీ అవి దేవుడి దృష్టికి అనుకూలమైనవిగా లేవు. అందుకే సార్దీసు సంఘంలో ఉన్న క్రియలను చూసి దేవుడు దానిని మెచ్చుకోలేదు. అయితే దేవుని భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవించుచున్న కొంతమంది మాత్రము ఆ సంఘములో మిగిలి ఉన్నారు. వీరు కొద్ది మందిగా ఉండి అధిక సంఖ్యాకులైన క్రీస్తు విరోధులచే అణచివేతకు గురి అయి జీవిస్తున్నారు. ఆ సంఘములో కొద్ది మందిగా మిగిలిన వారే ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న విశ్వాసులు. వీరికి కలిగిన విశ్వాసము బలమైనది, స్థిరమైనది. అందుకే ఈ సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నీకు శక్తి కొంచెమే అయ్యున్నను నీవు నా వాక్యమును గైకొని నన్ను ఎరుగను అనలేదు అన్నాడు. అంటే ఈ కొద్ది మందిలో దృఢమైన విశ్వాసం కనిపిస్తుంది. తాము నమ్ముకున్న విశ్వాసం ముందు స్థిరుడుగా కనబడుతున్నారు. వీరు విశ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో బలమైన యోధులుగా కనబడుతున్నారు. వీరు చేసిన క్రియలు తక్కువే కావచ్చు కానీ విశ్వాసముతో కూడినవి కాబట్టి ఈ క్రియలు దేవునిచే అంగీకరింపబడినవి. దీనిని బట్టే ఈ సంఘమును దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘమునకు కలిగిన ఈ విశ్వాసమును బట్టి నీ ఎదుట నేను ద్వారమును తెలిసి ఉన్నాను, ఎవడును ఆ ద్వారంలో మూయలేడు అని ఈ సంఘమునకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ సంఘమును ఎదుట ద్వారము తెలిసిన దానిని బట్టి నాటి నుంచి సర్వలోకములకు సువార్త అనేది వ్యాపించడం ప్రారంభమైనది. ఇది ఎట్లు ప్రారంభమైనది అన్న దాని గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే గడిచిన సంఘ కాలములో మతాచారులను వారు వాక్యమును తమ ఆధీనంలో పెట్టుకొని సర్వజనులను వారు బోధిస్తూ వారే దేవుని ప్రతినిధులుగా ఉండి వారిని వాక్యం నుంచి తప్పించి వేసిన వారుగా కనబడుచున్నారు. ఇట్టి విధంగా వాక్యం నుంచి వారి తప్పింపబడిన దానిని బట్టి వారు దేవుని సహవాసమునకు దూరమైపోయి జీవిస్తూ ఉండేవారు. అయితే ఈ విషయమును గ్రహించిన అనేక మంది పండితులు వారి యొక్క తప్పు బోధనను ఖండించినప్పుడు అటువంటి వారిని ఈ మతాధిపతులు అన్నవారు రహస్యంగా తీసుకుని పోయి చంపేవారు. ఇట్టి విధంగా అనేకులను హతమార్చిన తరువాత ఒకానొక దినమున విద్వాంసుడైన ఒక వ్యక్తి వీరికి ఎదురు నిలబడి వీరు చేసిన అక్రమ బోధనను ఖండించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ విధము ఖండించడం ప్రారంభించాడో వారు ఇతరుని సహించలేక అతనిని ఏ విధము చేత నేను అంతమొందించాలని వారు ఉద్దేశించగా ఈ ఉద్దేశము ఎరిగిన అతడు గమనించిన సంస్కరణలన్నిటినీ ఒక పత్రముగా రాసి వాటిని ఆ సంఘము యొక్క తలుపునకు మేకుతో కొట్టి అక్కడి నుంచి విడిచి పారిపోయాడు. ఈ వ్యక్తియే మార్టిన్ లూథర్. ఈ విధంగా పారిపోయిన అతను కొన్ని దినములు రాత్రిపూట రోమా సైనికుల మధ్యకు పోయి వారికి క్రొత్త నిబంధనను పంచిపెడుతూ దేవుని యొక్క సువార్తను చేయడం ప్రారంభించాడు. ఇలాగ అనేక దినములు జరిగిన తర్వాత రోమరులైన వారు అనేకులు విశ్వసించడం ప్రారంభించారు. ఇతనిని సార్దీసు సంఘములో మిగిలిన కొద్ది మంది అయిన పవిత్రులు వెంబడిస్తూ ఏర్పడినదే ఈ ఫిలదెల్ఫియా సంఘము. ఇది సంస్కరణలో తెచ్చిన సంఘము.
ఇది సువార్తను వ్యాపింపజేసిన సంఘము. ఇతడు క్రీస్తు యొక్క నిజమైన బోధకు పునాది వేసిన వాడు. ఈ ఫిలదెల్ఫియా అన్న దానికి సహోదర ప్రేమ అని అర్థము. ఈ మార్టిన్ లూథర్ చేసిన బోధ ఏమిటంటే, మనుషుల క్రియలను బట్టి కాదు, దేవుని యందు విశ్వసించుటను బట్టి మనుషులకు రక్షణ కలుగుతుంది అన్నది ఇతని యొక్క బోధ. దీనిని బట్టి విశ్వసించిన వారందరూ ఇతను వెంబడించుచుండగా ఈ సంఘము దినదినము వృద్ధి చెందుచు సర్వలోకములకు దేవుని యొక్క వార్తను అందించినదిగా ఈ సంఘము కనిపిస్తున్నది. ఇప్పుడు ఈ సంఘము చేసిన క్రియలలో క్రీస్తు ఉన్నాడు. ఈ సంఘము చేసిన క్రియలలో భక్తి ఉన్నది. ఈ సంఘము చేసిన క్రియలలో దేవుని యందైన విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సంఘము గురించి మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. అనగా నీ క్రియలలో విశ్వాసం ఉన్నది, భక్తి ఉన్నది, దేవుని యందైన భయం ఉన్నది. అటువంటి భయభక్తులతో నువ్వు చేసిన క్రియలు ఫలభరితమైనవి. నీవు నీ విశ్వాసం బట్టి నన్ను విడవలేదు సరికదా, నా కొరకు శ్రమను అనుభవించటకైనా నువ్వు సిద్ధపడ్డావు. అదే నా వాక్యమును గైకొని నన్ను ఎరుగననలేదు అన్న మాట వేడుక దేవుని యొక్క ఉద్దేశము. ఈ సంఘము సంఖ్యాపరముగా కొద్దిదై ఉన్నప్పటికీ విశ్వాస విషయంలోనూ భక్తి విషయంలోనూ బహుబలమైనదిగా ఉన్న దానిని బట్టి నీ క్రియలు బలమైనవిగా ఉన్నవి. కాబట్టి నీ ఎదుట నేను ద్వారములు తెలుచుచున్నాను అని ఈ సంఘమునకు దేవుడక వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానములో దేవుడు చెప్పిన తలుపులు తెరుచుట అన్న విషయం ఏమిటంటే, సర్వలోకమునకు సువార్త చేయునట్లు నీ ఎదుట నేను ద్వారములు తెరిచి ఉన్నాను. అనగా సర్వలోకమునకు సువార్త వ్యాప్తి చేయు అధికారమును నేను నీకు ఇచ్చి ఉన్నాను. నీవు సువార్త చేయకుండా నిన్ను ఆపగలవారు ఎవరు ఉండరు. ఎటువంటి శక్తి నీ ఎదుట నిలువనేరదు అని ఈ సంఘమునకు దేవుడిచ్చిన వాగ్దానము. అంటే ఈ సంఘమును బట్టి సర్వలోకము దేవుని అంగీకరించినదిగా ఉండబోతుంది. ఇక రెండో మాట, సాతాను సమాజపు వారిని రప్పించదును, వారు నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదును అన్నారు. ఇక్కడ ఉదాహరింపబడిన సాతాను సమాజపు వారు ఎవరు అని ఆలోచించినట్లయితే, గడిచిన సంఘ కాలములో యెజబేలు బోధన అనుసరించేవారు, బిలాము బోధన అనుసరించేవారు, నికోలాయితుల బోధన అనుసరించేవారు, అలాగే క్రీస్తుని వ్యతిరేకించిన వారందరూ సాతాను సమాజపు వారిగా గుర్తింపబడి వారు ఈ సంఘమును దేవుడు ఏర్పరచుకున్నాడు అని గ్రహించిన వారే ఈ సంఘం ఎదుట సాగిలపడతారు అని చెప్పుట దీని ఉద్దేశం. అనగా ఈ సంఘమునకు వారిపై ఆధిపత్యం ఇస్తాను అని చెప్పుట దేవుని యొక్క ఉద్దేశము. ఈ విధంగా ఈ సంఘము చూపించిన ఓర్పును బట్టి, ఈ సంఘము దేవుని యొక్క వాక్యమును గైకొని దాన్ని బట్టి ఈ సంఘమునకు సర్వ సమాజం మీద దేవుడు అధికారమును అనుగ్రహించాడు. అలాగే మూడవదిగా, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నుంచి నేను నిన్ను తప్పించేదను అని చెప్పి ఉన్నాడు. అనగా దేవుని వాక్యం అనుసరించి దేవుని చిత్త ప్రకారము జీవించుచు దేవునికి ఇష్టమైన క్రియలు జరిగించుచున్న వారికి 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి తప్పించి నాతో విందు అనుభవించే వాక్యమును అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. అనగా ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘములో నిన్ను చేర్చుకోబోతున్నానని ఈ సంఘమునకు ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నాడు. చివరిగా చెప్తున్నాడు, నీ కిరీటమును ఎవడను అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. అనగా ఇక్కడ కిరీటమును దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ కిరీటము పొందుకున్నట్లు వారి విశ్వాసమును అంతము వరకు కాపాడుకోవాలి. అందుకే పౌలు చెప్తున్నాడు కదా, నా విశ్వాసమును కాపాడుకోటిని, నా పరుగును కడబుట్టించితిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. అంటే అంతము వరకు తమ స్థితిని కాపాడుకున్న వారికే దేవుడు వాగ్దానం చేసిన ఆ కిరీటము దక్కుతుంది. అయితే ఆ కిరీటమును పొందకుండినట్లు లోకములో ఉన్న కాలంలో సాతాను నీ యొక్క స్థితిని పాడు చేయకుండానట్లు అంతవరకు నీ స్థితిని కాపాడుకో అని చెప్పుట ఇక్కడ ఈ మాట వెనుక దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే లోకములో జీవించుతున్న కాలములో సాతానుడు ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని పేతురు పత్రికలో వ్రాయబడి ఉన్నది. దీనిని బట్టి సాతానుడు ఏ సమయమైనను మనకు కలిగిన స్థితిని చెడగొట్టినట్లయితే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ కిరీటమును మనం కోల్పోయిన వారం అవుతాము. అందుకే లోకంలో జీవించినంత కాలము నీకు కలిగిన స్థితిని జాగ్రత్తగా కాపాడుకో అని సంఘమునకు దేవుడు చెప్పుట ఈ మాట వెనుక దేవుని ఉద్దేశము. ఈ విధంగా జీవిస్తూ లోకమును జయించిన వానికి దేవుని సంఘములో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. ఇది భూసంబంధంగా అసంగములో ఒక స్థిరమైన స్థితిలో నిన్ను ఉంచబోతున్నాను, బలమైన ఆయుధంగా నిన్ను వాడుకోబోతున్నాను, సంఘ క్షేమార్థమైన సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాను, సంఘం కొరకు గొప్ప క్రియలు జరిగించువానిగా ఒక ఆదర్శకరమైన వ్యక్తిగా నేను నిన్ను వాడుకోబోతున్నాను అని చెప్పుట దీని ఉద్దేశము.
మరియు దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము దేవుని పట్టణం పేరును నీ మీద రాస్తాను అన్నాడు. అనగా ఆ దేవుని పట్టణములో ప్రవేశించుటకు హక్కుదారునిగా నేను నిన్ను చేస్తాను అని చెప్తున్నాడు. నా కొత్త పేరును వాని మీద రాసేదును. అనగా దేవుని యొక్క గుర్తింపు నీకు కలిగి ఉంటుంది. అంటే ప్రత్యేకమైన గుర్తింపు నీకు కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఇశ్రాయేలు 12 గోత్రములను దేవుడు దృష్టించినట్లు వారికి 12 రాళ్లనిచ్చి ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క గోత్రం పేరు రాయించి అది ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దీనిని తీసుకుని పోయి దేవుని ముందు కనుపరుస్తాడట. అప్పుడు 12 గోత్రాలను దేవుడు దృష్టిస్తాడు. అదే విధముగా దేవుని కొరకు జీవించిన వారిని దృష్టించి వారి మీద తన దృష్టిని నిలుపుతాడట. దీనంతటి సమీకరణ మనం చూసినట్లయితే అల్పసంఖ్యాకులు అయినప్పటికీ దైవ భయం కలిగి దేవుని కొరకు జీవించిన వారిగా కనబడినట్లయితే, లోకములు అనేకులకు క్రీస్తును కనపరిచే వారిగా జీవించినట్లయితే వీరిని శ్రమల కాలం నుంచి తప్పించి గొర్రెపిల్ల వధువు సంఘంలో చేర్చుకోబోతున్నాడు. వీరికి నూతన యెరూషలేములో ప్రవేశం దయచేయబోతున్నాడు. వీరిని దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి తీసుకొని పోబోతున్నాడు. ఇది తమ స్థితిని కాపాడుకొనుచు అనేకులకు దేవుని వెలుగును ప్రసరింపజేస్తున్న సంఘములకు దేవుడిచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానమును పొందుకునే గుంపులో నీవు నేను ఉన్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు. అట్టి విధమైన స్థితి కలిగిన వారైతే ధన్యులు. లేని యెడల ఈనాడే నీ స్థితిని సరిచేసుకొని దేవుని కొరకు జీవిస్తూ సర్వలోకమునకు దేవుని వెలుగును ప్రసరింపజేసే వారిగా ఉండాలని దేవుడు కోరుచుండగా, అట్టి విధమైన స్థితిలోనికి మనం ఎదగాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యంను అందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు ఫిలదెల్ఫియా సంఘం ద్వారా మీరు మాతో మాట్లాడి నీ ఓర్పు విషయమైన వాక్యం గైకొని నీవు మా కొరకు వాగ్దానం చేసిన నెమ్మదిని, నీ సహవాసమును, నిత్య రాజ్యమును మేము పొందుకున్నట్లు మమ్మల్ని దీవించండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.